ఇక మన హెల్త్ కేర్లో డయా ఫుడ్ గురించి మనం చెప్పాం కదా. వేదాల రామకృష్ణ గారు అలాగే చైతన్య గారి ఇద్దరి కలయికలో మనకు డయా ఫుడ్ అంటే డయాబెటిక్ పేషెంట్స్కి సంబంధించి, నాట్ ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్, ఎనీ గ్రూప్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఇది తినొచ్చు, దీనివల్ల హెల్తీ ఉంటారు, ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పారు. దీనికి సంబంధించి మనకు బీదాల రంగాచారి గారు అంటే వేదాల రామకృష్ణ గారి ఫాదర్ బీదాల రంగాచారి గారు, ఆయనకు 14 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈయనకు మెడికల్ ఫీల్డ్లో 45 years ఎక్స్పీరియన్స్, ఎక్స్ ఆర్ఎంఓ నిమ్స్ అండ్ కిమ్స్. మరి దీనికి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ చెప్తానని అంటున్నారు. మరి ఆయన ఏం చెప్తారో ఆయన మాటలో తెలుసుకుందాం. రంగాచారి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే శ్రోతలకు అందరికీ నమస్కారాలు. రామకృష్ణ గారు అయితే చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇంకా ఆయన చెప్పకుండా వదిలేసిన విషయాలు ఇంకా ఉన్నాయంటారా? ఏం లేవు, 2-3 విషయాలు చెప్పాలి. ఇటువంటి ప్రోడక్ట్స్ హైదరాబాదే కావచ్చు, ఇండియాలో కావచ్చు, చాలా ఉన్నాయి. ఇది కొత్తది ఏం ప్రోడక్ట్ ఏం కాదు. మళ్ళీ దానికి దీనికి ఏం డిఫరెన్సు? బయట మిల్లెట్స్ అమ్ముతున్నారు, బయట ఆల్మండ్స్ అమ్ముతున్నారు, కాజు అమ్ముతున్నారు, మసాలాలు అమ్ముతున్నారు. వీరు కూడా ఇవే యాడ్ చేశారు. వారికి దానికి ఏం తేడా అని ఫస్ట్ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు. మా పేషెంట్ అడగొచ్చు, ప్రేక్షకులు అడగొచ్చు, మీటువంటి ఎక్స్పీరియన్స్ యాంకర్ అడగొచ్చు. ఇంకేమిటంటే ఒక కాంబినేషన్ తయారు చేసేది చాలా కృషి అవసరం. అంటే డాక్టర్ చైతన్య గారు నాకు తెలుసు, మా అబ్బాయి ఏజ్, ఆయన మా అబ్బాయిని అనుకుంటాను, వారు కష్టపడి ఒక కాంబినేషన్లో తయారు చేయడం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో ఒక చిన్న బిర్యానీ తింటాము, అది బాగుంది అనుకుంటాము. అదే ఇంగ్రీడియంట్స్ ఇంకొక హోటల్లో తీసుకునే బిర్యానీ వేరే రకం ఉంటుంది. మరి దానికి దిగిన తేడా ఏమిటి? అదే ప్రోడక్ట్స్, అదే బియ్యము, అదే మసాలా. కానీ ఇందులో ఏమిటంటే వారు చేసే విధానాలు, కలిపే విధానాలు, కాంబినేషన్స్, ప్యాకెట్లు, అది ఒక కృషి ఉంది. ఆ కృషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత ఈ ప్రోడక్ట్ నేను ఎంతోమంది పేషెంట్ కూడా వాడి చూశాను, రికమెండ్ చేశాను. ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది, దీన్ని ఏమిటి కారణం పనిచేయడం అంటే, యూజువల్గా కొంతమంది బ్రేక్ఫాస్ట్ సీరియల్గా వాడుతుంటారు, మ్యాగీ టైప్లో, మన పేరు చెప్పొద్దు అనుకోండి, నూడిల్స్ అలా తింటుంటారు. అవన్నీ ఏదంటే ప్రిజర్వేటివ్ బేస్డ్ ఉండే ప్రోడక్ట్స్, దాంతో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండవది ఏంటంటే ఒక మనిషికి ఇచ్చే శక్తిని ఒక 8 గంటలు 6 గంటలు కాపాడే విధంగా డయాబెటీస్ పేషెంట్లకు చాలా బాగా పనిచేస్తుంది. వారికి బ్రేక్ఫాస్ట్ లేకుండానే శక్తి వచ్చే విధంగా వారు తయారు చేశారు. ఇది వారి కృషి. దాన్ని మనము రెస్పెక్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, ప్రమోషన్ చేయాలి. ఇందులో ఏ సందేహం లేదు. మంచి ప్రోడక్ట్. ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి, బయట మార్కెట్లో అమ్ముతుంటారు, అన్నీ పాలిష్ లేనిది తీసుకొని ఆర్గానిక్ చేసి ఒక పర్సెంటేజ్ యాడ్ చేసి అందులో ఎన్నో రకాల కెమికల్స్ యాడ్ చేశారు. సెలీనియం దగ్గర నుంచి, మినరల్స్ దగ్గర నుంచి, మైక్రో న్యూట్రిషన్ దగ్గర నుంచి వారు కరెక్ట్గా ఒక అసెస్మెంట్ చేసి ల్యాబ్ రిపోర్ట్ బట్టి దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏదో వచ్చింది కలిపి అమ్మటం కాదు. ప్రతి విషయంగా ఆధారాలు ఉన్నాయి. ఆధార రహితంగా వాళ్ళు చేసి కొంతమంది డాక్టర్స్తో అప్రోచ్ అయ్యి తయారు చేశారు. అంటే నార్మల్గా ఇవాళ అంటే ఈ మధ్యకాలంలో మనం వింటున్నది ఏంటంటే ఆర్గానిక్ అంటారు తప్పితే లోపలేం ఆర్గానిక్ ఉండదు. ఆర్గానిక్ పండించడం ప్యాకేజ్ అన్నా చాలా పెద్ద తలనొప్పి, మాటలు చెప్పినంత ఈజీ కాదు, అది పాసిబుల్ కాదు అనేసి అని అంటారు. మరి ఇదే మీరు ఆర్గానిక్ అంటున్నారు, చూసే వ్యూవర్స్కి అయితే డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు వ్యూవర్స్ అంటారు ఆర్గానిక్ అనేది ఈ యొక్క కామన్ వర్డ్ అయిపోయింది. ఆర్గానిక్ హోటల్స్ వస్తున్నాయి, పేరు ఆర్గానిక్ హోటల్ అని. ఆర్గానిక్ అంటే ఏంటి? మనము వాడే ఎరువులు పాతకాలం ఎరువులు వేసేద్దామా? మనం ఊర్లలో మీరు చూసుకుంటే రసాయనాలు లేకుండా పాత పద్ధతిలో సేద్యం చేస్తున్నాము అంటూ చెప్పడం. అటువంటి రసాయనాలు వాడకుండా ఉండే పదార్థాలతో చేసిందే ఈ యొక్క ప్రోడక్ట్. ఏ రసాయనం లేకుండా తయారు చేశారు. ఇప్పుడు ఇందులో ఉండే ఏ ప్రోడక్ట్ మీరు తీసుకున్నా కూడా రసాయనాలతో చేయకుండా న్యాచురల్గా పండించిన ఆ యొక్క ప్రోడక్ట్స్ తీసుకొచ్చి చేసిన ప్రోడక్ట్. అంటే ఇది నార్మల్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇందులో 14 ఇంగ్రీడియంట్స్ 18 ఇంగ్రీడియంట్స్ సార్ ఉన్నాయి, న్యాచురల్ 18 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అంటే ఇవి మీరు ఇంకో దగ్గర పర్చేస్ చేసేవా లేకపోతే మీ ఆధ్వర్యంలో పండించేవా? ఇది 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మేము కొన్ని పండించే ఉంటాయి, ఇంకోటి బయట మేము తెచ్చుకొచ్చి మంచి ఆర్గానిక్ షాప్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాం. ఆ ప్రొక్యూర్మెంట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి మనం మా శాస్త్రోక్తంబద్ధంగా తయారు చేసి కలిపి యూజ్ చేస్తాం.
చాలా రకాల ప్రోడక్ట్స్ ఈ మధ్యకాలంలో చూసి జనాలు విసిగిపోయి వాడి ఎలాంటి ఉపయోగం లేదు, షుగర్కి ఇంకా ట్యాబ్లెట్లే గతి, ఎంత అంటే పాత పద్ధతిలో చేదు పొద్దున్న లేస్తే కాకరకాయలు తిన్నవాళ్ళు, వేపాకులు తిన్నవాళ్ళు, ఇలాంటివన్నీ జరిగినా కంట్రోల్ అవ్వలేదు, కేవలం ఈ ఫుడ్ తినడం వల్లనే. కాదు, అది ఒక్కటి చాలా తప్పు. ఏమిటంటే ఏదైనా ఫుడ్తోనే డయాబెటీస్ తగ్గటం అనేది అపోహ. ఓకే, మనం మందులు వాడుకోవాలి, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, దాని యొక్క రివర్సబుల్ కాదు, డయాబెటీస్ ఎప్పుడు రివర్సబుల్ కాదు, కానీ మనం తక్కువ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ యొక్క డయాబెటీస్ యొక్క కొలత మానం ఏమంటామంటే HbA1c టెస్ట్ అని చేస్తాము. దానికి కొంతమంది 8, 9 అలా ఉంటాయి. వాళ్ళు ఏ మందులు ఎంత వాడినా తగ్గలేదు సార్, మేము ఏం చేయాలి? మేము అటువంటి దానికి రికమెండ్ ఇది చేస్తుంటాము. చేసి చూడండి బాబు, మీ ఫుడ్ని కొంచెం తక్కువ చేసి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ మీరు వాడి దాన్ని 8 నుంచి 5.7, 5.8 చేయొచ్చు. కానీ అల్టిమేట్ మందులు వాడుకోవాలి. ఓకే, మందులు వాడుకుంటూ ఇది వాడితే కొన్ని దినాలకు మనకు ఛాన్సెస్ ఏముంటాయంటే ఆ మందుల యొక్క కొలత తక్కువ చేయొచ్చు. ఇప్పుడు 500 mg మనం తీసుకుంటున్నాం ఒక డ్రగ్, దాన్ని 400 చేయొచ్చు, లేకపోతే హాఫ్ ట్యాబ్లెట్ చేయొచ్చు, ఆ రీతిగా అనమాట. ఇంతేకాకుండా ఏంటంటే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏవేవి ఉంటాయి, ఓబేసిటీ కానివ్వండి, కళ్ళ జబ్బులు కానివ్వండి, దాని తర్వాత ఈ తిమ్మిళ్ళు, తర్వాత ఈ ప్రతి పేషెంట్ చెప్తుంటారు మా కాళ్ళన్నీ తిమ్మిళ్ళు వస్తున్నాయి, వేడి వస్తుంది. తర్వాత ఈ యొక్క లాంగ్ స్టాండింగ్ ఏదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూరియా క్రియేటిన్ ఎక్కువైపోతుంటాయి. ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా యాజ్ ఎ ప్రివెంటివ్గా మనం మెజర్ చేసుకుంటే ఇది. ఎందుకంటే అల్టిమేట్లీ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ ఓన్లీ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మోర్ దెన్ ది డ్రగ్ మేనేజ్మెంట్. ప్రతి డాక్టర్ కూడా ఇదే చెప్తారు. ఓకే, ఇది తిన్న తర్వాత బిఫోర్ ఫాస్టింగ్, ఆఫ్టర్ ఫాస్టింగ్ షుగర్ లెవెల్ ఎలా ఉంది? షుగర్ లెవెల్ మేనేజబుల్ ఉందమ్మా, మేనేజబుల్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఫాస్టింగ్ తీసుకున్నారు ఒక వ్యక్తిది, ఎగ్జాంపుల్ అనుకుందాము, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. 80 ఉంది, 80, 90 మధ్యలో ఉంది. మీరు ఏవో బ్రేక్ఫాస్ట్ మీరు ఏదో చేస్తారు, మన పేర్లు అవసరం ఏదో చేస్తారు, అప్పుడు ఒక్కసారి దాని స్పైక్ పీ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి, పెరుగుతుంది. అదే మీరు ఇది తీసుకుని అనుకోండి అంత పెరగదు. అదేంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ వీళ్ళు చేశారు, వీళ్ళ గ్లైసెమిక్ ఇండెక్స్ మంచిగా ఉంది, 38 to 40 మధ్యలో దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. అంటే షుగర్ స్పైక్ ఎక్కువ పెరగదు. ఓకే, అంతేకాకుండా సస్టైనబిలిటీ అబ్డమిన్లో లాంగ్ టైం ఉంటుంది. మళ్ళీ ఆకలి అప్పుడే కాదు మీకు. అదే మీరు ఆర్డినరీ బ్రేక్ఫాస్ట్ చేశారు, ఆర్డినరీ బ్రేక్ఫాస్ట్ చేయగానే మీకు ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం 1 hour కాగానే మళ్ళీ ఆకలి అవుతుంది. ఇంకా ఆకలి అవుతే మనము పొట్టసంగా ఏదో తింటాము, దాంతో మళ్ళీ కొంచెం షుగర్ పెరిగిపోతుంటాయి, అలా అవుతుంది. అది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఒకసారి వాటర్లో కలిసిపోయిన తర్వాత లోపల కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, మనకు ఫుల్గా అబ్డామిన్ ఫుల్ అనిపిస్తుంది మనకు. మళ్ళీ కడుపు ఉబ్బినట్టు అనిపిస్తే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం ఇది అనుకుంటారు. గ్యాస్ కాదమ్మా, నేను చెప్పే ఫుడ్ ఉంటుందంటే మనకి ఇంకా ఎప్పటిడేస్ కాదు కదా, మనకు ఇంకా కడుపు నిండిపోయింది చాలు, ఇంకా ఏ స్పేస్ ఉండదు. మళ్ళీ మనం కావాలంటే లంచ్కి ఎలానే చేస్తాము, ఆ లంచ్ టైంలో మనం రొటీన్గా మనం తింటాం. అంటే మార్నింగ్ నైట్ టైము ఇది తీసుకొని మధ్యాహ్నం ఏం తిన్నా ప్రాబ్లం లేదు. ఏం లేదు. ఇప్పుడు యూజువల్గా కొంతమంది ఎన్నో రకాల హ్యాబిట్స్ చేస్తుంటారు. మార్నింగ్ ఏదైతే లైట్ బ్రేక్ఫాస్ట్, తర్వాత డిన్నర్కు లైట్ డిన్నర్, మధ్యాహ్నం ఒకసారి లంచ్, అటువంటి విధానాలు కూడా వస్తున్నాయి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది వాడరు, అంత లైట్ డిన్నర్కి ఇది ఒక వాడుకోండి, మధ్యాహ్నం లంచ్ చేయండి, యూ కెన్ మెయింటైన్. మీకు ఎక్కడ దాని రియాక్షన్స్ ఉండవు, వీక్నెస్ ఉండదు, మీ రొటీన్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికైతే డయా ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ప్రివెన్షన్ అని అంటారు, అంతేనా? ఇది బెస్ట్ అని ఎప్పుడు మనం ఎవరు ఏది చెప్పొద్దు, అంతేనా? ఏంటంటే ఇది మేము చూసిన మా సలహా మేరకు ఇది మంచి ఫుడ్. బయట మార్కెట్లో దీనికంటే మంచిది రావచ్చు, నేను చెప్పలేదు. చాలా మంది తమ ప్రోడక్ట్ అనేసరికి మాది బెస్ట్ అని చెప్తూ ఉంటారు కదా, అందుకోసమని ఎప్పుడు మేము చెప్పాలంటే దీనికి ఒక కృషి ఉంది, కష్టం ఉంది, చేయాలని తపన ఉంది, ఇవన్నీ కలిపినప్పుడే ఒక ప్రోడక్ట్ మంచిగానే చెప్పొచ్చు మనం. అంతేగాని మాదే గ్రేటు, దీంతో మిరాకిల్స్ వచ్చి మంచిగా వస్తుంది కాదు. కానీ మంచి ప్రోడక్ట్ను ఎంకరేజ్మెంట్ చేయాలి. యాజ్ అ ప్రొఫెషనల్గా డాక్టర్గా నేను రికమెండ్ చేస్తుంది అంటే ఈ డయా ఫుడ్ అనేది ప్రతి వాళ్ళకు ఉపయోగపడేది. ఇంకోటి పెద్ద ఖర్చు కూడా కాదు, ఎకనామిక్ ప్రైజు, మంచి ప్యాకులు చేశారు, తర్వాత అవైలబిలిటీ అన్ని చోట్ల ఉంది. వాళ్ళు చెప్పినట్టు అమెజాన్ కానీ వచ్చండి, సూపర్ బజార్ నుండి
వారికి ప్రతి పేషెంట్కు ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. మీరు ఎన్నో ఖర్చు పెడుతుంటారు, ఆఫ్టర్ ఆల్ ఖర్చు పెట్టినంత మాత్రం పెద్ద కష్టమేం కాదు. వాడు చూడండి, వారు కొనండి అని చెప్తే మీరు వాడి చూసినాక దెన్ ప్రమోట్. ఓకే, మరి మీ 45 సంవత్సరాల మెడికల్ ఎక్స్పీరియన్స్లో ఈ డయాబెటిక్కి సంబంధించి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇప్పటి తరానికి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కావచ్చు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏమిటంటే ఇంకో కొన్ని సంవత్సరాలు అనుకోండి, ఒక 5-6 ఇయర్స్ లోపల డయాబెటిక్కి మొత్తం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆర్గన్ డెవలప్మెంట్ కొత్తగా వస్తుందన్నమాట. అది ఇదండి స్టెమ్ సెల్ బేస్డ్తో తయారు చేసిన దాంతో కొత్త ప్యాంక్రియాస్ ఇంప్లాంట్ చేయొచ్చు. ఓకే, అది ఇంకా టైం పడుతుంది. వన్స్ ఒకసారి ప్యాంక్రియాస్ పాడైపోయింది అని అంటే దాన్ని డెవలప్ చేయలేము, ఇంకా మనిషి ఆల్మోస్ట్. కానీ అది ఇప్పుడు ఎట్లా అంటే ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది, రీసెర్చ్ టైప్లో ఉంది, ప్రోటోటైప్. అది అవుతానికి ఇంకొక 5-6 ఇయర్స్ పట్టవచ్చు, ఇంకా 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఫ్యూచర్లో మనకు ఇప్పటికే మన ఇండియాలో 110 మిలియన్స్ డయాబెటీస్ ఉన్నారు. అంటే క్యాన్సర్ పేషెంట్ కంటే డబుల్ మనకు డయాబెటీస్. ఎక్కడ చూసినా ప్రతి వాళ్ళు అనేది డయాబెటీస్. మళ్ళీ డయాబెటీస్ అంటారు, జంక్ ఫుడ్ తింటారు, ఇంకోటి అది. థ్యాంక్ యూ రంగాచారి గారు, చాలా టైం ఇచ్చినందుకు చాలా మీకు థ్యాంక్స్ అమ్మా. అందరికీ థ్యాంక్స్. చూస్తున్నారు కదా, రాబోయే జనరేషన్లో ఇంకా డయాబెటిక్ లేకుండా ఇల్లు ఉండడము అంటే సాధ్యం కాదనేసి అని అంటున్నారు. కాబట్టి ఏదైనా సరే వస్తుంది అని తెలిసినప్పుడు దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో హెల్త్ ఇష్యూస్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి టేక్ కేర్ అనేసి చెప్తున్నారు. ఇది వాళ్ళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ News 360.